వెల్కమ్ బ్యాక్. గణేష్ గారు, ఇక విద్యార్థులు ఒక యూనివర్సిటీని గనక చూస్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫార్మింగ్టన్ యూనివర్సిటీ తీసుకుంటే అక్కడ ఫేక్ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ చాలా ఉన్నాయి. సో దాన్ని చూసే మేము అడ్మిషన్ తీసుకున్నామని కూడా చెప్తూ ఉంటారు. సో మరి అసలు ఎలా చూస్ చేసుకోవాలి యూనివర్సిటీని? అంటే యూనివర్సిటీని చూస్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా యూనివర్సిటీ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. అసలు యూనివర్సిటీ అనేటటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటి, ఆ యూనివర్సిటీ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి రికగ్నిషన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నింటిని గురించి తెలుసుకోవడం. అంతేకాకుండా నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వడానికి కూడా చాలా సంస్థలు కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా కేవలము కన్సల్టెన్సీస్ ఇచ్చినటువంటి సమాచారం మీద ఆధారపడి ఉండకుండా స్వయంగా ఈ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉన్నటువంటి సంస్థల ద్వారా సమాచారాన్ని తీసుకొని సరి అయినటువంటి యూనివర్సిటీని చూజ్ చేసుకోవాలి, నంబర్ 1. రెండవది ఏంటంటే, అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ పరిస్థితులను చాలా గమనించి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటి ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే విద్యార్థులు క్లాసెస్ అటెండెడ్ కావడం కానీ, లేకపోతే వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీకి సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ కావడం కానివ్వండి, సెమినార్స్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, ఇలాంటి వాటిపైన దృష్టిని కేంద్రీకరించాలి. అంటే అలా కాకుండా చాలా వరకు విద్యార్థులు ఏంటంటే తమ పని చేయడానికి ఎక్కడ సమయం దొరుకుతుంది, తద్వారా ఏ విధంగా కొంత డబ్బు సంపాదించుకుందాము అనేటటువంటి ఆలోచన. ముఖ్యంగా ఏమవుతుందంటే ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు చాలా వరకు ఇక్కడ ఏంటంటే అప్పులు చేసి లోన్స్ తీసుకొని అమెరికాకు వెళ్ళడం, అక్కడ చాలా హ్యూజ్ ఫీజులు పే చేసిన తర్వాత అలాంటి ఫీజులను మళ్ళీ పే చేయడానికి కూడా దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్. అంటే తల్లిదండ్రుల మీద భారాన్ని తగ్గించడానికి దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ ఐదర్ ఇన్ ద యూనివర్సిటీ క్యాంపస్ ఆర్ అవుట్ సైడ్ ద యూనివర్సిటీ క్యాంపస్. కాబట్టి చాలా సందర్భాలలో వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అమెరికా లాంటి దేశానికి వెళ్ళినప్పుడే మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఉన్నత స్థాయి విద్య అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులు మొట్టమొదట తాము ఎంపిక చేసుకునేటటువంటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, వాస్తవికంగా చాలా ఓల్డ్ యూనివర్సిటీస్ ఎన్నో ఉన్నాయి, చాలా గొప్ప యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి యూనివర్సిటీలకు కాకుండా ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్, కొన్ని హిస్టారికల్ యూనివర్సిటీస్, వాటిలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా నిజంగా కూడా వీళ్ళు మేధావులుగా తీర్చిదిద్దబడటానికి ఉపయోగపడుతుంది. కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, సాయి కృష్ణ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ మా బ్రదర్ యుఎస్ లో డల్లాస్ లో అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ అయిన 8 మందిలో ఉన్నారా, లేదంటే మిగతా 130లో ఉన్నారా? మిగతా వాళ్ళ దాంట్లో ఉన్నా అండి. 600 మెంబర్స్ లో 130 మెంబర్స్ లో ఉన్నారండి. ఓకే, సాయమదన్ అండి. అంటే డల్లాస్ లో ఉన్నారు. అయితే పొద్దునే వెడ్నెస్డే వచ్చేసి తీసుకెళ్లారండి. తీసుకెళ్లిన తర్వాత 2 days తర్వాత ఫోన్ చేయడానికి అలౌ చేశారు. దాని తర్వాత ఎంబసీ వాళ్ళు వచ్చి ఓకే మేము ట్రై చేస్తున్నాము, మాక్సిమం ట్రై చేస్తాము, మీరు ఇండియాకి వెళ్ళిపోతాను అడిగారు. అయితే మా బ్రదర్ నేను ఇండియా వెళ్ళిపోతాను, ఓకే రిడెన్షన్ రెడీగా ఉన్నాను పంపించేస్తానంటే ఓకే అన్నాడు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఓకే మీకు కొద్దిగా టైం పెట్టిట్టుంది, జడ్జిలు ఎక్కడ దొరకట్లేదు మాకు, మేము మాక్సిమం ట్రై చేస్తాము, మీరు మేము పంపించడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు. కానీ వేరే టీవీ ఛానల్స్ లో కానీ వేరే వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు వీళ్ళందరికీ శిక్ష వేస్తారు, వీళ్ళు యూఎస్ లోనే ఉండాలి, వీళ్ళందరికీ జైల్లో వేస్తాము, ఒక 45 days నుంచి 1 month, ఒక 2-3 months ఉండొచ్చు, ఇక్కడ జైల్లోనే పెడతారు, వాళ్ళు ఏం చేయలేరు అని చెప్తున్నారు. అంటే ఏది కరెక్ట్, ఏది అట్లా వదిలేస్తారా లేకపోతే ఇండియాకి పంపించేస్తారా, తిరిగి పంపిస్తారని కనుక్కున్నా చేస్తానండి. రైట్. రాకేష్ గారు చెప్తారు.
రైట్ రాకేష్ గారు. మోస్ట్లీ శిక్ష పట్టడం ఏం జరగదండి. వాళ్ళకి ఇప్పుడు ఇండక్ట్మెంట్స్ ఉన్నట్లో కూడా ఆ 800 మంది సీరియస్గా ఉన్నాయి అలిగేషన్స్ అవి కూడా. సో దే ఆర్ నాట్ గిల్టీ అంటిల్ దే ఆర్ ప్రూవెన్ ఆ 8 మెంబర్స్ కూడా. సో మిగతా వాళ్ళకి మీరు పాత ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఇదే ఇన్సిడెంట్ జరిగింది 2010 అనుకుంటా, 9 years బ్యాక్. అప్పుడు కూడా వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చాయి. మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ న్యూజెర్సీ అక్కడ కూడా ఎవరైతే మిడిల్ మ్యాన్గా యాక్ట్ చేశారో, ఎవరైతే రిక్రూటింగ్కి హెల్ప్ చేశారో వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ అంత సీరియస్ అలిగేషన్స్ ఏమి లేవు వాళ్ళ మీద. సో మోస్ట్ ప్రాబ్లీ ఏం అవ్వదండి. సో ఐ నో ద లాస్ హ్యావ్ చేంజ్, అంటే ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇప్పుడు. ఇమిగ్రెంట్స్ మీద లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కరెంట్ అడ్మినిస్ట్రేషన్లో. బట్ స్టిల్ వీఆర్ హోప్ఫుల్ దెల్ బి ఓకే. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నవీన్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళలో 8 మందిలో మా కజిన్ ఉన్నాడండి, మా బ్రదర్ అవుతారు. ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉందండి వాళ్ళకి. అయితే ఇన్ఫర్మేషన్ అక్కడ మా బ్రదర్ తో అయితే మాట్లాడారని తెలిసింది, కానీ తను మాత్రం నేను ఏం చేయలేదు అని చెప్పారట. సో అయినా 8 members క్రిమినల్ కేసు కింద బుక్ అయి ఉన్నారు కదా. సో తర్వాత ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, అక్కడ ఉండడానికి ఉంటుందా, ఎలా ఉంటుంది, మరి తను చెప్పేది వాళ్ళు కన్సిడర్ చేస్తారా, రిలీజ్ చేస్తారా అనేది కొంచెం టెన్షన్ గా ఉందండి. ఓకే. సో రవికుమార్ గారు మీరేం చెప్తారు ఇప్పుడు కాల్ చేసిన నవీన్ రెడ్డి గారు చెప్పిన దానికి? వాళ్ళు కేసు ఫైల్ చేసిన 8 మందికి అయితే కేసు ప్రూవ్ అయితే శిక్ష పట్టే ఛాన్స్ ఎక్కువ అండి. ఈ లోపల మనం చేయాల్సిందంటే వాళ్ళకి ప్రాపర్ డిఫెన్స్ మనం ప్రజెంట్ చేయాలి. అంటే వాళ్ళ ఆప్షన్స్, వాళ్ళ డ్యూ రైట్స్ అండర్ లా ఎక్సర్సైజ్ చేసుకునేట్టుగా మనం హెల్ప్ చేస్తాం అన్నమాట. మన కౌన్సిల్ సర్వీస్ ప్రాబబ్లీ ఆయనతో మాట్లాడి ఉండొచ్చు. ఆయన ఎక్కడ రిటైన్ చేశారో కనుక్కుంటే దాన్ని బట్టి నేను ఐ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ అన్నమాట. ఒకవేళ అక్కడే ఉండనిస్తారా అంటే కేసులో కన్విక్ట్ అయితే ఉండే ఛాన్స్ తక్కువ. ఒకవేళ శిక్ష పడితే గనక ఎలా ఉంటుంది, అంటే జైల్లో ఉంచుతారా లేదంటే ఏం చేస్తారు? అది అక్కడ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే అండి, ప్లీ బార్గెన్ అని ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళని కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఒక 4 ఏళ్ళు కష్టపడి వీళ్ళ మీద ప్రూవ్ చేసి మ్యాక్సిమం పనిష్మెంట్ 5 years ఇంప్రిజన్మెంట్ అని చెప్పారు మా లాయర్లు దీనికి, ఈ పర్టికులర్ అఫెన్స్కి. మన వాళ్ళు నేనే ఒప్పుకుంటానులే మీరు ఆ కష్టాలు పడమాకండి అంటే లాట్ ఆఫ్ టైమ్ దే లెట్ దెమ్ గో విత్ మచ్ స్మాలర్ సెంటెన్స్ అనమాట. కాకపోతే ఇది పర్టికులర్గా ఇమిగ్రేషన్ రిలేటెడ్ అఫెన్స్ కనుక వాళ్ళని అమెరికాలో తర్వాత ఉండనిస్తారని నేను అనుకోను. బట్ మనం ఇది చెప్పడానికి మనకంత నాకంత ఎక్స్పర్టీస్ లేదు. విల్ హ్యావ్ టు కన్సల్ట్ ది అటార్నీస్. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో చలమారెడ్డి గారు. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మ్యామ్, మా కజిన్ ఒక అతను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉన్నారు మేడం. ప్రజెంట్ చేస్తున్నారు ఎంఎస్సీ సెకండ్ ఇయర్. ఓకే మేడం, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ఆ యూనివర్సిటీకి అటెండ్ కాకపోతే ఏమన్నా అవుతుంది? అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అనేది అక్రెడిటెడ్ యూనివర్సిటీ. సో అటెండ్ అవ్వకపోతే ఎవరికైనా ప్రాబ్లమే అండి. 3 classes అటెండ్ అవ్వకపోతే డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ అని డిఎస్ఓ ఉంటారు, వాళ్ళు సర్వీస్ డేటాబేస్లో అప్డేట్ చేస్తారు. అండ్ తన సర్వీస్ టర్మినేట్ అయిపోతుంది. అండ్ హీ విల్ స్టార్ట్ అక్రూయింగ్ అన్లాఫుల్ ప్రెజెన్స్. సో తప్పకుండా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. రైట్, ఇక అరెస్ట్ అయిన విద్యార్థులకు సంబంధించి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, వస్తే వాటి ప్రాసెస్ ఏంటి? ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడదాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. వెల్కమ్ బ్యాక్. గణేష్ గారు, జనరల్గా మనం ఒక విద్యార్థుల మైండ్ సెట్ కనుక తీసుకుంటే రోజు మనం ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు రోజు ఒక వార్తగా మనం చూస్తున్నాం. సో ఈ చర్యలతో అంటే అమెరికా నుంచి పంపించేస్తారేమో అన్న ఒక భయంతో కూడా ఇలా రిస్క్ అయినప్పటికీ ఈ ఫేక్ యూనివర్సిటీ స్టెప్ కానివ్వండి ఇలాంటివి ఏమన్నా అందువల్ల కూడా చేస్తున్నారా రిస్క్ అయినా కూడా? అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి జీవన విధానం కానీ
అమెరికాలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానీ, డాలర్కు ఉన్నటువంటి వాల్యూ కానీ, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఇండియన్ స్టూడెంట్స్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంత రిస్క్ అయినా కూడా, ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ అదే దారిలో మళ్ళీ వెళ్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఇష్యూ ఏమిటి అని అంటే, భారతదేశంలో కంటే అమెరికాలో ఒక మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు, అక్కడ ఆపర్చునిటీస్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో ఇండియాలో కూడా కొంత ఏంటంటే ఆర్థికంగా కొంత మరింత బలపడేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అమెరికా వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా అమెరికా వెళ్ళి ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబాలను ఆదర్శంగా తీసుకుని మిగతా కుటుంబాల వాళ్ళు కూడా తాము కూడా అదే విధంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక రెఫరెన్స్ మోడల్గా తీసుకుని అందరూ కూడా అమెరికా వెళ్ళాలనేటటువంటి ఆసక్తిని చూపడం జరుగుతూ ఉంది. వాస్తవికంగా కూడా మనకు 25-30 ఇయర్స్ బ్యాక్ లేదా 20 ఇయర్స్ బ్యాక్ కూడా అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు చాలా లాభపడడం జరిగింది. వాళ్ళకు అవకాశాలు చాలా బాగా దొరికాయి, ఆర్థికంగా కూడా చాలా బలపడటం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏంటంటే చాలా తొందరగా పైకి ఎదగాలి. సో చాలా తొందరగా ఇప్పుడున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మరి అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే అమెరికా అనేటటువంటి ఒక డెస్టినీ. సో కాబట్టి ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అమెరికా వెళ్ళాలనేటటువంటి ఆసక్తి అనేటటువంటి తగ్గడం లేదు, తగ్గుతుందని కూడా నేను అనుకోను. రైట్. అది రవికుమార్ గారు, ఇక ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి విద్యార్థులకి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే అటార్నీస్తో కూడా మీరు మాట్లాడడం జరిగింది, లీగల్ హెల్ప్ కూడా ఎన్ఆర్టీ తరఫున చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఆ బెయిల్కి ట్రై చేయాలన్నా కూడా ఆ ప్రాసెస్ ఏంటి? మీరు ఆ 8 మందిని కనుక వదిలేస్తే ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళందరికీ బెయిల్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి. చాలా మంది అసలు బెయిల్ కూడా అవసరం రావట్లేదు, వాళ్ళ జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అందరినీ వదిలేస్తున్నారు. కానీ మనకు ఆలస్యం ఎక్కడవుతుందంటే కొన్ని కౌంటీల్లో ఆ జడ్జి ముందు పెట్టడానికి వీకెండ్ వలన ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబబ్లీ మండే ఆర్ ట్యూస్డే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ బి అవుట్ ఆఫ్ దేర్. ఆ 8 మంది అంటారా, మనకి ఓన్లీ టైం కెన్ టెల్. మన కౌన్సిలర్ అఫీషియల్స్తోనూ వాళ్ళతో పాటు ఉన్న అటార్నీలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనకి ప్రాబబ్లీ ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీక్లో మనకి విల్ హ్యావ్ మోర్ క్లారిటీ అన్నమాట. ఓకే. అండ్ రాకేష్ గారు, ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ చూస్తే 2 విషయాలు చూడాలండి. వీళ్ళకి ఈ పిల్లలకి మనం ఈ క్రైసిస్ రిజాల్వ్ చేద్దాము, కానీ వాళ్ళకి వెనక్కి ఇండియాకి వస్తే దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ఈ పేరెంట్స్ అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదని నా అనుమానం. మేము 35 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు ఉన్న ఇండియా, ఈరోజు ఉన్న ఇండియా ఒకటి కాదు. ఎస్పెషల్లీ నేను ఆంధ్రప్రదేశ్ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఆ రోజున ఎవరికి సేఫ్టీ నెట్ ఉండేది కాదు. అంటే ఉద్యోగం రాకపోతే తినడానికి తిండి కూడా దొరికే అవకాశం లేదు. కానీ ఈ రోజున అట్లా లేదు. మన సేఫ్టీ నెట్ అమెరికాలో ఉన్న సేఫ్టీ నెట్ కంటే బాగుంది ఇప్పుడు. తర్వాత రెండోది, మన గణేష్ గారు చెప్పినట్టు ఆపర్చునిటీస్ కోసం మేమందరం అప్పుడు పరిగెత్తాం అక్కడికి. అప్పుడుతో కంపేర్ చేస్తే ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా ఇన్ జనరల్ ఆపర్చునిటీస్ ఆర్ మెనీ మోర్. అక్కడ ఉన్న పిల్లలు కనుక వెనక్కి వస్తే లోకల్గా చదివి లోకల్గా ఉద్యోగానికి వెళ్ళిన పిల్లల కంటే వాళ్ళకి 3-4 రెట్లు జీతాలు ఎక్కువే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ కానీ ఎబిలిటీ టు డీల్ విత్ సిచ్యువేషన్స్ కానీ ఈజ్ గోయింగ్ టు బి మచ్ బెటర్ బికాస్ దే లివ్డ్ అబ్రాడ్. అందుకని పేరెంట్స్ని మనం కొంచెం రీఅష్యూర్ చేయాలి. పిల్లలు వెనక్కి రావడమే జరిగితే దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. వాళ్ళకి దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లైఫ్ అహెడ్ ఆఫ్ దెమ్. ఓకే. రాకేష్ గారు, ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఎస్ అయిపోయి మీరు అన్నట్టుగా సెకండ్ మాస్టర్స్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో అలా చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కనుక ఏదైనా ఇండియా ట్రిప్లో కనుక ఉంటే నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళాలన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది?
ఫస్ట్ సెకండ్ మాస్టర్స్ అనేది ప్రాబ్లం కాదండి అసలు. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ టేక్ సిపిటి, డే 1 వర్క్ పర్మిట్ తీసుకుంటేనే కొంచెం ప్రాబ్లం వస్తుంది. సెకండ్ మాస్టర్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఎన్ని మాస్టర్స్ అయినా చేసుకోవచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, అది ప్రైమరీ థింగ్. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంటారా, వాళ్ళకి యూజువల్గా 5 years వీసా స్టాంపింగ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ దమ్, కొంతమందికి 2 years ఉంటుంది. సో వాళ్ళకి వీసా స్టాంపింగ్ ఉంటే దే కెన్ అటెండ్, దే కెన్ గో బ్యాక్, వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉండవు. బట్ ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు సెకండ్ మాస్టర్స్ చేసే వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఏంటి అంటే, మనకి ఇప్పుడు August 9th మెమో అని ఒకటి ఉంది. సో ఆగస్ట్లో ఒక మెమో ఇష్యూ చేసింది USCIS. దాని ప్రకారం August 9th నుంచి Feb 4th వరకు, అంటే 180 day పీరియడ్ Feb 4th రేపు 3 daysలో ఎండ్ అవుతుంది. ఎవరన్నా అన్లాఫుల్ ప్రజెన్స్ అంటే సెకండ్ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు, సెకండ్ సిపిటి కానివ్వండి, సో ఇలా ఫార్మింగ్టన్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇలా ఎవరున్నా వాళ్ళు Feb 4th లోపు వస్తే వాళ్ళకి ఛార్జెస్ ఉండవు, వాళ్ళకి అన్లాఫుల్ ప్రజెన్స్ ఉండదు. అంటే Feb 3rd కల్లా దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. సో అట్లా చేసినట్లయితే లేవు. ఇప్పుడు ఇమిగ్రేషన్ అటార్నీస్ కూడా ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, మీరు Day 1 సిపిటి తీసుకొని సెకండ్ మాస్టర్స్ చేస్తున్నట్లయితే Feb 3rd కల్లా ఇండియా వచ్చేసేయండి, వచ్చేసి గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ అదర్ యూనివర్సిటీ, డోంట్ టేక్ Day 1 సిపిటి. సో Day 1 సిపిటి తీసుకోకుండా ఇంకొక యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని, మీకు మోస్ట్లీ వీసా స్టాంపింగ్ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ వీసా స్టాంపింగ్ ఇన్ యువర్ పాస్పోర్ట్, ప్లాన్ టు గో బ్యాక్ అగైన్, సో దట్ మీరు అన్లాఫుల్ ప్రజెన్స్ అక్వైర్ చేయరు. ఇప్పుడు నెక్స్ట్ దేర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్ అండర్ దే రాడార్, ఈ యూనివర్సిటీ కాదు, ఇంకా ఆ రాడార్లోకి ఎలా వస్తుంది అంటే, మన వాళ్ళ స్టూడెంట్స్ మంత్లీ ఒకసారి క్లాసెస్ ఉన్నాయని ఎక్కువ మంది ఒక యూనివర్సిటీలోకి ఎన్రోల్ అవుతూ ఉంటారు. సో ఎక్కువ మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సెకండ్ మాస్టర్స్కి అక్కడ ఎన్రోల్ అవ్వగానే దే ఆర్ ఆబ్వియస్లీ అండర్ ద రాడార్. సో నెక్స్ట్ ఏ యూనివర్సిటీ వస్తుందో తెలియదు. సో ఇట్స్ బెటర్ టు టేక్ దిస్ ప్రికాషన్ అండ్ Day 1 సిపిటి అవాయిడ్ చేసి ఇన్-పర్సన్ క్లాసెస్ అటెండ్ అయ్యి, ఆ లోకల్లో కమ్యూటబుల్ డిస్టెన్స్లో ఉండి, ఒకవేళ దూరం నుంచి క్లాసెస్కి వెళ్తున్నట్లయితే వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతున్నట్టు ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. టోల్ ఛార్జెస్ కానీ, వెళ్ళేటప్పుడు పే చేసిన రిసిప్ట్స్ కానీ, ట్యూషన్ బుక్స్ కానీ, గ్యాస్, హోటల్ బిల్స్, రెంటల్ లీజ్ అగ్రిమెంట్స్, ఇలాంటివన్నీ డాక్యుమెంట్ చేసుకొని వాళ్ళు రెడీగా వాళ్ళు పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. రైట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు తిరుపతి నుంచి. హలో, జయరామ్ కృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, ఇప్పుడు ఫార్మింగ్టన్ యూనివర్సిటీ ఫస్ట్ వాళ్ళు ఎలా పెట్టారు, క్లాసులు ఉండవు, ఏమీ ఉండవు, మీరు చదువుకుంటే సరిపోతుంది, మీకు ఇష్టం వస్తే రావచ్చు, లేకపోతే రావచ్చు అన్నట్టుగా చెప్పారు కదండి. హలో, చెప్పండి. ఎస్, స్కూల్ ఇప్పుడు కాలేజ్ అన్న తర్వాత వాళ్ళు ఓపెన్ చేసింది ఓపెన్ గానే, వాళ్ళకి తెలుసున్న విషయమే. అది స్కూల్ కాలేజీ కాబట్టి చదువుకున్న ఉద్దేశంతో మన విద్యార్థులు వెళ్ళారు అక్కడికి. అయితే ఆ కాలేజీలో అక్కడ క్లాసులు ఉండవు, ఏమీ ఉండవు అని చెప్పినప్పుడు మన వాళ్ళు మోసపోవడం అనేది సహజం. కానీ వాళ్ళ తప్పు కూడా కొంత ఉంది కదండి. అందుకోసం మ్యూచువల్ గా కొంచెం వారికి న్యాయం చేసి, వారికి చట్ట పరిధిలో కొంచెం హెల్ప్ చేసి, వాళ్ళని ప్రథమ చట్టంగా వాళ్ళకి ఒక మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. రైట్ రైట్. అంటే ఇరుపక్కల ఉంది కదండి తప్పు. వాళ్ళు ఇప్పుడు లంచం ఇచ్చిన వాడు తప్పే, లంచం తీసుకున్నవాడు తప్పే అన్నప్పుడు చట్ట ప్రకారంగా వాడు కూడా ట్వీట్ చేశారు కదా. కాలేజీ అన్న తర్వాత క్లాసులు లేకుండా ఏవి లేకుండా ఎలా నడుపుతారండి. అందున మన పిల్లలు కూడా కొంత తప్పు ఉందనుకోండి, మన వాళ్ళ పక్కన కూడా క్లాసులు లేకుండా కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్లు వస్తాయని వెళ్ళారా, లేకపోతే ఏ రకం ఉద్దేశంతో వెళ్ళి, ఇది కూడా తప్పు అనుకోండి. నాకు చాలా బాధాకరంగా ఉంది మన భారతీయుడు ఈ రకంగా ఇబ్బంది పడ్డం అనేది. అందుకోసం ఒక పెద్దవాడిగా నాకు తెలిసింది చెప్తున్నాను. ఓకే అండి. అయితే ఒక ఫేక్ యూనివర్సిటీ పెట్టి విద్యార్థుల్ని ఆకర్షించి ఇప్పుడు మీరే తప్పు చేశారనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది దట్స్ అ పార్ట్ ఆఫ్ దర్ స్టింగ్ ఆపరేషన్. అంటే ఇలాంటివి చేస్తూనే ఉంటారు, డ్రగ్ క్యాపిటల్స్ని పట్టుకోవడానికి చేస్తూనే ఉంటారు ఈ స్టింగ్ ఆపరేషన్స్. దే ఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు డూ మిస్టేక్. యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ న్యూజెర్సీలో కూడా ఇదే జరిగింది. సో మోస్ట్లీ ఆ ఎంకరేజ్మెంట్ వల్లే ఆ కేసు స్ట్రాంగ్గా నిలబడలేకపోయింది అనుకుంటున్నాను. సో ఎస్, మన వాళ్ళు వీళ్ళ దగ్గర ఈమెయిల్ ప్రూఫ్స్ ఉంటే చాలా బాగుంటుందండి. క్లాసెస్ జరుగుతున్నాయా, వై ద క్లాసెస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, డాక్యుమెంటింగ్ ఎవిడెన్స్ అని ఉంటే చాలా బాగుంటుంది వర్బల్గా అడగడం దానికన్నా. సో అలాంటివి అందుంటే బాగుంటుంది. బట్ మోస్ట్లీ స్టూడెంట్స్ని దే లెట్ దెమ్ గో అండి. సో ఆ 8 members మీద ఛార్జెస్ వాళ్ళు పెట్టిన అయితే దే ఎంకరేజ్ స్టూడెంట్స్ టు జాయిన్. అండ్ యాజ్ పర్ ద న్యూస్ వీ రెడ్, వాళ్ళు దే సెడ్ దట్ దే పెయిడ్ రెఫరల్ ఫీజ్. ఈ 8 members స్టూడెంట్స్ని తీసుకొచ్చేందుకు మేము పే చేసాము. అందరికి కలిపి $250,000 US అందరికి కలిపి పే చేసామనేది వాళ్ళ న్యూస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.
వెల్కమ్ బ్యాక్. రవికుమార్ గారు, ఇంకా ఫైనల్ గా ఎన్ఆర్టీ నుంచి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ గురించి మరొకసారి చెప్పండి. ఏ విధంగా మీరు సపోర్ట్ చేయబోతున్నారు? ఫ్యూచర్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్? ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకునే వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సాల్వ్ చేయడం కంటే ప్రివెంట్ చేయడం చాలా చీప్, చాలా ఈజీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది కనుక వీ హ్యావ్ డిసైడెడ్ టు ఫోకస్ ఆన్ రిజాల్వింగ్ ద క్రైసిస్. అంటే ఇప్పుడు మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన పిల్లలు ఎవరైనా కానీ మాకు అక్కడ 2 కోఆర్డినేటర్ల నెంబర్లు ఇచ్చాము వెబ్సైట్లో. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము, 24 hours ఓపెన్ అయి ఉంటుంది. కాల్ చేస్తే మేము రీఅష్యూరెన్స్తో పాటు లీగల్ అసిస్టెన్స్ కూడా ఇస్తాము టిల్ దే ఆర్ ప్రూవెన్ గిల్టీ. నేను అనేది మన వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయితే వాళ్ళని క్షమించమని అడుగుతామని కాదు, అప్పుడు ఆ శిక్ష పడాల్సిందే. అప్పుడు వరకు మనం అన్ని విధాలా ట్రై చేస్తాం. సో ప్రివెన్షన్ దీనికి 2 ఆప్షన్స్ అండి. ఒకటి, మనకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే ఎక్కువ మంది అనేది ఏంటంటే మా దగ్గర రిసోర్సులు ఇవ్వండి లాయర్ని హైర్ చేసుకోవడానికి అంటున్నారు. మనం ప్రవాసాంధ్ర బీమాని ఆల్మోస్ట్ 6 months బ్యాక్ లాంచ్ చేసాము. పిల్లల్ని చాలామందిని మేము అప్రోచ్ అయ్యాము. దాంట్లో ఈ లీగల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అది మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. ఒక నామినల్ ఫీ ఒక 50 rupees వాళ్ళు పే చేస్తే చాలు. ఏ కంట్రీలో ఉన్న స్టూడెంట్ అయినా ఎంప్లాయీ అయినా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఒక లీగల్ అసిస్టెన్స్ కాకుండా వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ ఇస్తాము, ఏదైనా యాక్సిడెంట్ అయితే హెల్త్ కేర్కి పే చేస్తాము. కానీ ఎందుకునో సంహవ్ మన పిల్లలు దే వర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ దేర్ ఎడ్యుకేషన్ హైయర్ గోల్స్ దాన్ ప్రివెంటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. సెకండ్ది, మన రాకేష్ గారు మెన్షన్ చేసినట్టు మనం వెళ్ళే ముందు మాకు కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. వాళ్ళ పేపర్లు మాకు పంపిస్తే మాకు తెలిసినంత వరకు మేము రిజాల్వ్ చేసి పెడతాం ఇది కరెక్ట్ యూనివర్సిటీనా కాదా అని. సింపుల్గా చేయాలంటే మనకి యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వాళ్ళ రిపోర్ట్ ఉంటుందండి. అది చెక్ చేసుకుంటే పిల్లలు Tier 1 Tier 2 Tier 3 అని తెలిసిపోతుంది యూనివర్సిటీ. Tier 1 and 2 వాళ్ళకి ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు ఎవరికి ప్రాబ్లం రాలేదు. ఈ Tier 3 యూనివర్సిటీస్ అనేది ఒక రెడ్ ఫ్లాగ్. ఇది కాకుండా రాకేష్ గారు చెప్పినట్టు దాని పాస్ట్ రికార్డు, దీని మీద ఏదైనా కేసులు ఫైల్ అయినాయా, దీంట్లో చేసిన పిల్లలు ఎవరైనా ఇబ్బందుల్లో పడ్డారో చూసుకుంటే యూ కెన్ ప్రివెంట్ 95% ఆఫ్ ది ప్రాబ్లమ్స్. అవేర్నెస్ పెంచగలిగితే చాలు పిల్లల్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక గణేష్ గారు, ఫైనల్గా చెప్పండి, కన్సల్టెన్సీస్ పాత్ర కూడా ఎంతవరకు ఉంటుంది? అంటే ఒక మంచి యూనివర్సిటీ అయితేనేమో డైరెక్ట్గానే స్టూడెంట్స్ అప్లై చేసుకోగలుగుతారు, కానీ కొన్ని యూనివర్సిటీస్ విషయానికి వస్తే కన్సల్టెన్సీసే ప్రోత్సహిస్తూ ఉంటాయి స్టూడెంట్స్ని. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే చాలా వరకు అంటే అన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి యూనివర్సిటీలకు విద్యార్థులే డైరెక్ట్గా అప్లై చేసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్సల్టెన్సీస్ అనేటటువంటివి చాలా వరకు ఏంటంటే ఏ రకమైనటువంటి ప్రమాణాలు లేనటువంటి ఈ యూనివర్సిటీలని ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ కన్సల్టెన్సీల వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలను తీసుకోకుండా తమంత తాముగా, ఇవాళ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది, ఇంటర్నెట్ ద్వారా ప్రతి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. లేదా అమెరికాలో ఉన్నటువంటి వివిధ సంస్థల్ని సంప్రదించి కూడా సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు స్వయంగా ఆయా విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి మంచి విశ్వవిద్యాలయాలను, ఎస్టాబ్లిష్డ్ విశ్వవిద్యాలయాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కన్సల్టెన్సీస్ ఇచ్చేటటువంటి సలహాల యొక్క ట్రాప్లో పడి ఈ ఫేక్ యూనివర్సిటీస్లోకి వెళ్లకుండా కనుక ప్రివెంట్ చేసుకోగలిగితే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో కూడా ఉద్భవించవు. రైట్. అయితే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయగలం? ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఓపీటీ కావచ్చు, సిపిటీ కావచ్చు, ఇలాంటి స్టేటస్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పటికైనా ఏం చేయాలి? సో గణేష్ గారు చెప్పినట్లు మనం Tier 1 Tier 2 యూనివర్సిటీస్ని మన స్టూడెంట్స్ ఏం చేసుకోవాలి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ వాళ్ళు చాలా వరకు Tier 3 యూనివర్సిటీస్కి పంపిస్తున్నారు బికాస్ దే గట్ రెఫరల్ అమౌంట్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్. సో అది నెంబర్ 1. ఫస్ట్ స్టెప్ ఈస్ టు గో టు ఏ గుడ్ యూనివర్సిటీ అండ్ ఫాలో ఆల్ ద ఇమిగ్రేషన్ రూల్స్. సో ఇన్-పర్సన్ క్లాసెస్ అటెండ్ అవ్వటం, దెన్ అటెండింగ్ డూయింగ్ హోంవర్క్స్, అన్నీ దే నీడ్ టు
బీ ఇన్ ఏ కమ్యూటబుల్ డిస్టెన్స్ ఇలాంటివన్నీ అటెండ్ అయితే స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉండదు. ఓపీటీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పే రోల్స్ ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ మోర్ దెన్ 180 days ఉండకూడదు. ఓపీటీ ప్లస్ ఓపీటీ ఎక్స్టెన్షన్ మొత్తం 36 monthsలో కలిపి కూడా మోర్ దెన్ 180 days ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. సో ఈ వెరిఫై చేయించుకోవాలి ప్రతి ఎంప్లాయర్తో. ఇలాంటివన్నీ ఫాలో అయినట్టయితే ఏ ఇష్యూస్ ఉండవు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గణేష్ గారు అలాగే రాకేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. Thank you. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.